హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రజెంట్ మార్కెట్లో మ్యూచువల్ ఫండ్స్ చాలా ఫేమస్ అయిపోయాయి. అండ్ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళ కౌంట్ కూడా చాలా ఇంక్రీజ్ అయ్యింది. మనం ఒక మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయాలని ప్లాన్ చేసే ముందు చాలా డీటెయిల్స్ చెక్ చేస్తాం. లైక్ ఎక్స్పెన్స్ రేషియో, ఎగ్జిట్ లోడ్, పాస్ట్ ఇయర్ పర్ఫార్మెన్స్, ఇలాగ అన్ని డీటెయిల్స్ చెక్ చేస్తాం. అండ్ ఫస్ట్ మనం చెక్ చేసేది మ్యూచువల్ ఫండ్ యొక్క ఎన్ఏవి. అసలు ఏంటి ఈ ఎన్ఏవి? ఇది మ్యూచువల్ ఫండ్లో ఇంపార్టెంటా? అండ్ ఎటువంటి ఎన్ఏవి ఉన్న మ్యూచువల్ ఫండ్స్ సెలెక్ట్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎన్ఏవి అంటే నెట్ అసెట్ వాల్యూ. మ్యూచువల్ ఫండ్స్ని యూనిట్గా డినోట్ చేస్తారనేది మన అందరికీ తెలిసిందే. ఈచ్ యూనిట్ ఒక ప్రైస్ని డిఫైన్ చేసేదే నెట్ అసెట్ వాల్యూ. మనం ఎలా అయితే స్టాక్ మార్కెట్లో కంపెనీ స్టాక్ ప్రైస్ని డిఫైన్ చేస్తామో అలానే మ్యూచువల్ ఫండ్స్లో యూనిట్ మార్కెట్ ప్రైస్ని నెట్ అసెట్ వాల్యూతో డిఫైన్ చేస్తాం. ఈ ఎన్ఏవి వాల్యూ మనకి డే టు డే చేంజ్ అవుతూ ఉంటుంది. స్టాక్ ప్రైస్ మనకి రియల్ టైంలో మినిట్ టు మినిట్ చేంజ్ అవుతూ ఉంటుంది. అలా కాకుండా మ్యూచువల్ ఫండ్ ఎన్ఏవి అనేది ఎండ్ ఆఫ్ ది ట్రేడింగ్ డేలో మార్కెట్ క్లోజ్ అయ్యాక చేంజ్ అవుతుంది. మన అందరికీ ఒక డౌట్ ఉంటుంది, ఎక్కువ ఎన్ఏవి ఉండేది బెస్టా లేక తక్కువ ఎన్ఏవి బెస్టా అని. తక్కువ ఎన్ఏవి ఉండేది తీసుకుంటే ఎక్కువ యూనిట్స్ వస్తాయని అనుకుంటాం. సో ఈ డౌట్ని మనం ఒక ఎగ్జాంపుల్తో తెలుసుకుందాం. మనం మ్యూచువల్ ఫండ్ సెలెక్ట్ చేసుకుందాం. ఒక మ్యూచువల్ ఫండ్ ఏబీసీ అండ్ ఇంకో మ్యూచువల్ ఫండ్ XYZ. ప్రజెంట్ ఏబీసీ మ్యూచువల్ ఫండ్ ఎన్ఏవి 50 రూపీస్ అండ్ XYZ మ్యూచువల్ ఫండ్ ఎన్ఏవి 100 రూపీస్ ఉంది. ఇప్పుడు మనం 10,000 రూపీస్ మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయాలి అనుకున్నాం. మన 10,000 ఏబీసీ మ్యూచువల్ ఫండ్లో పెడితే పర్ యూనిట్ 50 రూపీస్ ఎన్ఏవితో మనకి 200 యూనిట్స్ లభిస్తాయి. అండ్ మనం అదే 10,000 XYZ మ్యూచువల్ ఫండ్లో పెడితే పర్ యూనిట్ 100 రూపీస్ ఎన్ఏవితో మనకి 100 యూనిట్స్ లభిస్తాయి. ఇక్కడ చూసుకుంటే మనకి ఏబీసీ మ్యూచువల్ ఫండ్లో ఎక్కువ యూనిట్స్ లభించాయి. ఇప్పుడు మార్కెట్ కండిషన్స్ ప్రకారం మనకి మ్యూచువల్ ఫండ్స్ రిటర్న్స్ 10% ఇంక్రీస్ అయ్యాయి. సో ఏబీసీ మ్యూచువల్ ఫండ్ యూనిట్ 50 రూపాయల నుంచి 10% ప్రాఫిట్తో ఎన్ఏవి 55 రూపీస్ అయ్యింది. అండ్ అదే 10% ప్రాఫిట్తో XYZ మ్యూచువల్ ఫండ్ యూనిట్ ఎన్ఏవి 100 నుంచి 110 రూపీస్కి ఇంక్రీస్ అయ్యింది. ఇదే ఎన్ఏవి ప్రైస్ ఇంక్రీజ్, బట్ మనకి ఎంత ఇంక్రీస్ అయ్యింది ఒక క్యాలిక్యులేషన్లో చూద్దాం. మన ఇన్వెస్ట్మెంట్ 10,000తో ఏబీసీ మ్యూచువల్ ఫండ్లో మనకి 200 యూనిట్స్ వచ్చాయి. పర్ యూనిట్ ఎన్ఏవి 55 రూపీస్ అయింది. సో మన టోటల్ రిటర్న్స్ 200 ఇంటూ 55 రూపీస్ అంటే 11,000 అయింది. మన ఇన్వెస్ట్మెంట్తో కంపేర్ చేస్తే 1,000 రూపీస్ ఇంక్రీజ్ అయింది. అది 10% ఆఫ్ మన ఇన్వెస్ట్మెంట్. అండ్ XYZ మ్యూచువల్ ఫండ్లో మనకి 100 యూనిట్స్ వచ్చాయి అండ్ పర్ యూనిట్ ఎన్ఏవి 110 రూపీస్ అయింది. ఇక్కడ చూసుకుంటే 100 ఇంటూ 110 రూపీస్ అంటే 11,000 అయింది. ఇక్కడ కూడా మనకి మన ఇన్వెస్ట్మెంట్ పైన 10% రిటర్న్ వచ్చాయి. సో మనకి రెండు మ్యూచువల్ ఫండ్స్లో సేమ్ రిటర్న్స్ వచ్చాయి. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఎన్ఏవి అనేది ఒక యూనిట్ ప్రైస్ డిఫైన్ చేయడానికి మాత్రమే. ఎన్ఏవి ప్రైస్ ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా మన రిటర్న్స్ మ్యూచువల్ ఫండ్ పర్ఫార్మెన్స్ పైన బేస్ అయి ఉంటుంది. అంతేకాని తక్కువ ఎన్ఏవి ఉంటే ఎక్కువ రిటర్న్స్ వస్తాయని మనం కన్ఫ్యూజ్ అవ్వకూడదు. సో మనం మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయాలనుకున్నప్పుడు ఆ ఫండ్లో ఉన్న కంపెనీస్, వాటి సెక్టార్స్, పాస్ట్ ఇయర్ రిటర్న్స్, ఎక్స్పెన్స్ రేషియో అండ్ ఎగ్జిట్ లోడ్, ఇలాంటి డీటెయిల్స్ చెక్ చేసి ఇన్వెస్ట్ చేయండి. సో ఇదండి ఈరోజు కంటెంట్. ఇలాంటి కంటెంట్ ఇంకా మేము ముందుకు రావాలని కోరుకున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీకోసం, మీ రేపటి కోసం 9999 థ్యాంక్ యూ.